5వ రోజు భాద్రపద శుద్ధ ఏకాదశి నాడు విఘ్నరాజ వినాయకుడు. నివేదన సత్తుపిండి. ఒకప్పుడు పార్వతీదేవి తన స్నేహితురాండ్రతో కబుర్లాడుకుంటూ బిగ్గరగా నవ్వింది. ఆ నవ్వు నుంచి ఒక శక్తిమంతుడు ఉద్భవించాడు. అతనికి పార్వతి మమకారుడని పేరు పెట్టింది. గణేశ మంత్రాన్ని ఉపదేశించింది. తపస్సు కోసం వనాలకు వెళ్ళిన మమకారుడికి శంబరాసురుడు అనే రాక్షసుడు అనేక మాయా విద్యలు, అసురీ విద్యలు నేర్పుతాడు. అతన్ని మమతాసురుడని సంబోధించాడు. తన కుమార్తె మోహినిని అతనికిచ్చి వివాహం చేస్తాడు. అప్పటి నుంచి మమకారుడు మమతాసురుడు అయ్యాడు. మూషికాసురుడు మమతాసురుడి దగ్గరికి వెళ్ళి గణపతితో పోరాడడానికి సహకరించమని కోరాడు. మమతాసురుడు కాలసర్ప రూపం ధరించి తన కోరల నుంచి వెలువడే భయంకర విషాగ్ని జ్వాలలతో ముల్లోకాలను క్షోభపెట్టసాగాడు. దాన్ని భరించలేక అందరూ గణాధిపతిని పాహిమాం రక్షమాం అంటూ వేడుకున్నారు. విఘ్నరాజ గణపతిగా సాక్షాత్కరించిన వినాయకుడు తన వక్రతుండాన్ని బాగా పెంచి ముల్లోకాలలో వ్యాపించిన మమతాసురుడి విషవాయువులను పీల్చేశాడు. విఘ్నరాజ గణపతి ఉచ్ఛ్వాసల ప్రభావానికి మమతాసుర సర్పం కూడా తొండంలో చొరబడింది. దాన్ని తన నడుం చుట్టూ చుట్టి బంధించాడు గణపతి. గట్టిగా బిగించడంతో మమతా సర్పపు పొలుసులు నుగ్గు కాగా కోరలు ఊడిపడి రక్తధారలు కారజొచ్చాయి. అసురుడు గణేశా శరణు, నీకు సోదరుడిని ప్రాణభిక్ష పెట్టు అంటూ ప్రాధేయపడడంతో గణపతి కరుణించాడు. మమతాసుర, నీవు నాకు వాహనమై నా పాదాల చెంత ఉంటావు అన్నాడు. పక్షపాత బుద్ధితో కూడిన మమకారం కూడా పాపకారణమే, పైగా ముక్తికి ప్రతిబంధకం అవుతుంది. అలాంటి మమతను వీడి ధర్మబద్ధంగా ఉండడమే నేటి పూజ అంతరార్థం.